ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల మంట రాజుకుంది. విపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. ఎవరైనా పీపీపీ మోడల్ పేరుతో టెండర్లో పార్టిసిపేట్ చేస్తే తాము అధికారంలో రాగానే మొత్తం వాటన్నిటిని క్యాన్సిల్ చేస్తాం అంటూ హెచ్చరించారు. దాంతో ఇప్పుడు ప్రభుత్వానికి ఈ వ్యవహారం పెను సవాల్గా మారుతోంది. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఏపీ క్యాబినెట్ నిర్ణయం తర్వాత 10 కాలేజీల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నానికి చంద్రబాబు సర్కారు పూనుకుంది. అందులో భాగంగా దశల వారీగా తొలి దశలో 4 కాలేజీలను అప్పగించే ప్రయత్నం చేస్తోంది. మదనపల్లె, ఆదోని, పులివెందుల, మార్కాపురం ఈ 4 కాలేజీల్ని 2027-28 విద్యా సంవత్సరం నుంచి పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ నిర్వహిస్తాం అంటూ చెప్పుకొస్తున్నారు. దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్పందించినటువంటి తీరుతో వ్యవహారం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళబోతున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు ఈ వ్యవహారం మీద తాజాగా అనంతపురంలో నిర్వహించినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభలో కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఈ పీపీపీ మోడల్ ద్వారానే అభివృద్ధి చేస్తాం అంటూ వివరణ ఇచ్చుకున్నారు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని, ఎవరి హయాంలో మెడికల్ కాలేజీల విషయంలో ఎంత అభివృద్ధి జరిగిందో చెప్దామని ఆయన వివరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలకి పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధం కాలేకపోయారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలతో పాటుగా రాష్ట్రంలో సూపర్ 6 కూడా అమలు చేయలేదు, హామీలు ఇచ్చి చేతులు ఎత్తేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలకి చంద్రబాబు నాయుడు తగిన కౌంటర్ ఇవ్వలేకపోయారు. సూపర్ 6 అంటూ ఆయన సూపర్ హిట్ అని చెప్పించే ప్రయత్నం చేశారు. అలాంటి నినాదాలు ఇచ్చేదానికోసం ఆయన కృషి చేశారు. ఆ క్రమంలో ఆయన కూడా కేవలం 4 అంశాలకే పరిమితం అయ్యారు. సూపర్ 6 అని చెప్పినప్పటికీ 4 విషయాలకే సూపర్ హిట్ అని చెప్పించి మిగిలిన 2 విషయాలు ఆయన దాటవేసినటువంటి ధోరణి చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా నిరుద్యోగ భృతి అంశాన్ని ఆయన కనీసం కూడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. నిరుద్యోగులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ హయాంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే తాము ఏడాదిన్నరలోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం, అది మా బ్రాండ్ అన్నట్టుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎక్కడ తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు, దేనికి తెచ్చారు అన్నది చంద్రబాబు సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆయనే స్వయంగా అధికారంలోకి రాగానే విడుదల చేసినటువంటి వైట్ పేపర్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేసినట్టుగా ఉంది. అన్ని రకాల అప్పులు కలిపినప్పటికీ 5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేస్తుంటే ఈ అప్పుల్ని ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఆయన 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టుగా చెప్పుకుంటూ యువతకి అదే ఒక బ్రాండ్ అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నాన్ని కూడా పూనుకున్నారు. కానీ ఆ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడొచ్చాయి, ఏమి గ్రౌండ్ అయ్యాయి, ఎంత మేరకు ఉపయోగపడ్డాయి, కేవలం పేపర్ల మీద ఎంఓయూలు కుదుర్చుకున్నవన్నీ పెట్టుబడులుగానే చెప్పుకుంటే అది ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా ఆయన దాటవేశారు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్లకి మాత్రం ఆయన వాహన మిత్ర పేరుతో 15,000 రూపాయలు ప్రకటించారు. తొలిసారిగా ఇటీవల కాలంలో స్త్రీ శక్తి పథకం ఫ్రీ బస్ కారణంగా ఆటో కార్మికుల్లో వచ్చినటువంటి ఆందోళనని చంద్రబాబు గుర్తించినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ పథకాలకు తోడుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మెడికల్ కాలేజీల అంశంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా డి అంటే డి అన్నట్టుగా సాగడానికి సిద్ధం కాలేదు. ఇటీవలే సత్యకుమార్ డిమాండ్ చేశారని ఆయనతో బహిరంగ చర్చకు రావాలన్నట్టుగా చంద్రబాబు సరిపెట్టుకున్నారు. కానీ మెడికల్ కాలేజీల విషయంలో తాను ఎంత చేశారు, ఏ కాలేజీని స్థాపించారు, ఎంత మేరకు నిర్మించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఇలాంటి విషయాలన్నీ వివరించి విపక్ష నేత నోరు మూయిస్తారనుకుంటే అందుకు భిన్నంగా చంద్రబాబు దాటవేత ధోరణిని ప్రదర్శించారంటే చంద్రబాబు మెడికల్ కాలేజీ విషయంలో అవకాశవాద ధోరణితో ఉన్నారా అనే అనుమానాన్ని బలపరిచేలా సాగారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అదే సమయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు వైఎస్ఆర్సీపీ పిలుపిచ్చినటువంటి తరుణంలో ఇది చాలా దుమారం దిశలో నడుస్తుంది. రాజకీయంగా కూడా ప్రభావితం చేసేటువంటి అంశంగా మారుతుంది. ఉచిత పథకాల కన్నా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఉంటే చాలు అనేటువంటి డిమాండ్ చాలామంది మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి తరుణంలో
జగన్మోహన్ రెడ్డికి ఈ నినాదం ఆధారంగా మళ్ళీ మిడిల్ క్లాస్లో బలపడేదానికి ఇది ఒక అవకాశంగా కనిపిస్తుంది. గడిచిన కొంతకాలంగా మిడిల్ క్లాస్లో జగన్మోహన్ రెడ్డి పట్టు కోల్పోయారు. ఇప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ పుంజుకోవడానికి అనుగుణంగా ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని, పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ని జగన్మోహన్ రెడ్డి టేకప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు తగిన రీతిలో వ్యవహరించకుండా పీపీపీ అంశాన్ని సమర్థించుకునే ధోరణిలో సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా చాలా సమస్యలకి కారణమయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే సామాన్యుల్లో కూటమి మీద అసంతృప్తి, అసహనం పెరుగుతున్నటువంటి తరుణంలో మిడిల్ క్లాస్లో కూడా అలాంటి అభిప్రాయం బలపడేందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయబోయేటువంటి ప్రయత్నం తోడ్పడేలా ఉంది. ఇది చంద్రబాబుకి పెను సవాలుగా పరిణమించడం అనివార్యంగా చెప్పొచ్చు.